ధరణి చట్టంతో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను భూభారతితో దూరం చేస్తామన్నారు మంత్రులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు. గత ప్రభుత్వం 4 గోడల మధ్య ధరణి చట్టం తయారు చేసి రైతులను అవస్థలకు గురిచేసిందన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిడితోట గ్రామంలో జరిగిన భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమానికి మంత్రి పొంగులేటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పటి ప్రభుత్వం 18 రాష్ట్రాల్లోని 20 చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని వారి కోరిక మేరకు భూభారతి చట్టం తయారు చేసిందని చెప్పారు మంత్రి. పెండింగ్ లో ఉన్న 9,26,000 సాదా బైనామా అప్లికేషన్లకు భూభారతి చట్టంలో పరిష్కారం లభిస్తుందన్నారు. భూ సరిహద్దులతో పాటు భూమి కొలతలు పూర్తిగా ఉండే విధంగా రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పులు తీసుకుని వచ్చామని, ప్రతి మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్టు భూదారు ఉండే విధంగా ఒక ఖాతా నంబర్ ఇవ్వనున్నట్లు చెప్పారు. జిల్లా రెవెన్యూ యంత్రాంగం గాని, జిల్లా హౌసింగ్ యంత్రాంగం గాని, ఈ రోజు జిల్లాలో ఉన్న ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించి మీకు పారదర్శకంగా ప్రభుత్వ పరిపాలన యంత్రాంగం ఇవ్వడానికి 6 నిమిషాలు పనిచేస్తాం. ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండే ప్రయత్న కార్యక్రమంలో తప్పకుండా ముందుంటామని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మరి పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు ఈ రోజు వచ్చిన కారణం, ఈ రోజు వచ్చి మన ప్రాంతానికి ఈ గ్రామానికి వచ్చి వారి సదస్సు నిర్వహించడం, ఆ సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి తప్పకుండా అతి త్వరలో దాన్ని శాంక్షన్ చేపించి నేను విజయరమణారావు గారు, రాజ్ ఠాకూర్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు ఇచ్చిన మాటను నిలబెట్టే కార్యాచరణ తీసుకొని ముందుకు పోతామని, రైతులకు సంబంధించిన అంశం విషయంలో ఎక్కడ కూడా వెనకాడకుండా ముందుకు నడుస్తామని మీ అందరికీ మనవి చేస్తూ